రాజుకి అల్లబండి ఆ నుంచి సదస్సు నామని రాయితే ప్రియులారా రెండు విషయాలు ఈ పెద్దలకు వారు పనలేక మన మధ్యలో వచ్చారా లేక ఈ రోజు మనం ఆనాటి నుంచి మన తాత ముత్తాతల నుంచి అడవిలో కాకులతో పులులతో సావాసం చేసి జాతి మనది అటువంటి మన వన సంరక్షణ సమితికి సంబంధించిన మన గవర్నమెంట్ జీవో ఇస్తుండగా దాన్ని తోట్లు పొడిసి మనల్ని మళ్ళీ నెత్తేయాలనంటే అది నింతరం కాదు బాబు. మాకు ఏ ఒక ఆయుధం లేకుండా పులిని బెదిరించే జాతి మాది. అటువంటి జాతుల మధ్య అడుగుపెట్టి దమ్ముంటే మా దగ్గరకు రండి. కాబట్టి ఈరోజు ఈనాటిది కాదు మా పోరాటం యొక్క స్ఫూర్తి. అందులో మహామాయ అనుభజ్ఞులు దేశాన్ని మరి వెన్నుదన్నుగా మేమున్నామని చేసి చట్టాన్ని జీవోలుగా మార్చి వారి దేశ ప్రజలనే అన్ని దేశాలకి అన్ని జాతులకి అంకితమయ్యే మహా అధినేతలు మహారాజులు ఉండగా మనకెందుకు అభయం? ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ నాయకులు వామపక్షాలు ఒకప్పుడు పార్టీని నడిపించే రథ నాయకులు ఇంకా సామాన్యులు అనేక ప్రాంతాల్లో వారు రీసెర్చ్ చేసి వచ్చినటువంటి నాయకులు మనకుందిగా మనకెందుకు భయం? ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు ఈ నాయకులు చూసి మన బలహీనతలు గమనిస్తారు. ముందుగా వారు గమనించండి. అది ఆ యొక్క ప్రకృతి లేక ఆ యొక్క అనుయత్నము లేక అయినటువంటి నాశనం చేసే వ్యవస్థ ఎవరికైనా పార్టీ వదలదు సుమా. ఏ జాతిని వదలదు. వయసుతో నిమిత్తం ఉండదు. ఒకవేళ గాని పవర్ ప్లాంట్ వస్తే మసాన్పుట్టి, అద్దూరుపేట, జంగలపాడు, ఎందరవలస, బొమ్మిక, అనంతగిరిపేట, సోమదోల్స్ వాళ్ళకి మాత్రమే నష్టం అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క కలుషితమైన నీరు నాగావళి వంశధార కలిసిపోయి అక్కడ మహాసముద్రం మనకి ఒక దేవుడిగా మనం భావిస్తున్నటువంటి ఆ సముద్రాన్ని కలిసిపోయి మనకు కూడా నాశనం చేసే వ్యవస్థ భవిష్యత్తులో రాబోతుంది. ఇటువంటి వ్యవస్థ మాకొద్దు. కాబట్టి మేమున్నాం. మీరు అడవిలో కాదు, మేము దేశాన్ని నడిపించే నాయకులం అని చెప్పేసి వస్తారు. ఎవరు వస్తారు? మరి నాయన వాళ్ళతో నీకెందుకు పని? వాబు గారా ఎక్కడో ఆయన ఎక్కడో ఆయన పార్టీసీలా ఆ పార్టీ లేకుండా కూర్చొని ఆయన వస్తారు మీ దగ్గరికి అని మన బలహీనతను ముందు సీల్ చేస్తారు. నువ్వు టీడీపీవా, నేను వైఎస్ఆర్నా, కాంగ్రెస్నా, సిపిఎంనా, సిపిఐను, ఇది ప్రకృతి వదలదు. నాశనం అయ్యే పరిస్థితి ఎప్పుడు కూడా ఎవరితో వదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి మొదటిగా మనం ఐక్యతను సాధించుకోవాలి. ఐక్యతతోనే